అవునరా, నేను రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను. నాకు పెళ్ళి, త్వరగా వచ్చేయండి. వెళ్దామా? అక్కతరపు మనిషి భైరవమూర్తి ఇంకా రాలేదన్నా. ఫోన్ చేశానన్నా, 10 నిమిషాల్లో వస్తానని చెప్పారు. నాన్న, నువ్వు కారులోనే ఉండు, నేను రెడీ అయ్యాక పిలుస్తాను. సరే. అన్నా అక్క వస్తుందంటావా? అక్కేవి రాదరా, తన బినామీని ఎవరినైనా పంపిస్తుంది. ఏంట్రా ఫోన్ తీయట్లేదు? అన్నా, బినామీ వచ్చాడన్నా. రేయ్, వచ్చింది బినామీ కాదురా, సునామీ. వాడెందుకు ఎడుకొచ్చాడు? ఎరగదీయడానికి. వాడెందుకురా ఇక్కడికి వచ్చాడు? దొంగ పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు నాన్న. అయితే ఇక్కడ రావటం దేనికి? అయ్యా, ఇంకొక ఏరియాకి వచ్చి చేసుకోవడమే దొంగ పెళ్ళయ్యా. వాడు వెళ్ళిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. సరే నాన్న. రాయ్, వాళ్ళని ఫాలో చేయండి రా. సరే అన్న. చెప్పన్నా. లోపల ఏం జరుగుతుందో చూడు. సరే. రే రారా. సార్, బాగా లేట్ అయిందా? అబ్బే అదేం లేదు. ఈయన ఆడిటర్. లోపలికి వెళ్తామా? ఓ 5 నిమిషాలు, మా వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు రాగానే లోపలికి. సరే. చూడురా, చూడు. ఏంటి? మా నాన్నగారు నో ప్రాబ్లం, ఫార్మాలిటీస్ అవి. రాయ్ అన్నా, వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? చుట్టూ తిరిగి వచ్చారన్నా. అదేరా, వాళ్ళు చుట్టూ తిరిగి వచ్చి ఏం చేశారు? చుట్టూ తిరిగి మాత్రమే వచ్చారన్నా. చుట్టూ తిరిగి వచ్చి ఏం చేసి ఉంటారు అన్నా? ఏంట్రా ఇది? స్వీట్ అన్నా. తేడాగా అనిపించట్లేదు. తిని చూసా, బానే ఉంది. నాకు మాత్రం వాడు టోపీ పెడుతున్నాడేమో అనిపిస్తోంది. ముందు డబ్బులు లోపల పెట్టండి. చెప్తే అర్థం చేసుకోరా? ఇందులో బోల్డ్ అంత రిస్క్ ఉందండి. అసలు పెళ్ళంటేనే రిస్క్. ఇది దీనికన్నా మేడం, ప్లీజ్ మేడం, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం. చెప్తే అర్థం కాదా? ప్లీజ్ మేడం, వినిపించుకోండి సార్, అనవసరమైన ప్రాబ్లం సార్. దొంగ పెళ్ళి మేడం, ప్లీజ్ మేడం. రేషన్ కార్డు అది తప్పే, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్ అమౌంట్ ఎంతో చెప్పండి. మీ దగ్గర ఎంత ఉంది? తమ్ముడు ఇలా ఇవ్వు. మేడం, ఇందులో రౌండ్ గా 10,000 ఉన్నాయి. అవి ఏంటంటే మీకు అస్సలు కానివ్వండి. ఏదో బతిమాలుతున్నారు. ఇంత తక్కువ అమౌంట్ తీసుకున్నాను ఎవరికి చెప్పకండి. అయితే కదా, మేము అస్సలు చెప్పం, కానీ ఫోటో మాత్రం తీస్తారు. సార్ సార్, ఏమిటి సార్? ఏమిటి ఫోటో? ఏసీబీ నుంచి వచ్చాం. మీరు లంచం తీసుకున్న కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. లేదు సార్, తెలియదు సార్, క్షమించండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. అరెస్ట్ చేశాం. ఏ బఫోన్స్, మేము స్కూల్ యూనిఫామ్ కంటే ముందు జైలు యూనిఫామ్ వేసుకున్నాం. భయం నా డిక్షనరీలోనే లేదు. అర్జెంట్ కాదు, రాడాలి. ఏయ్, చిన్నప్పుడే జైలుకి వెళ్ళావా నువ్వు? సీన్ ఫినిషింగ్ లో పంచ్ డైలాగ్ చెప్తే బాగుంటుందని చెప్పాను. నువ్వు దానికి సీరియస్ అయిపోతావు. తమ్ముడు శంకరు, ఈ సీన్ లో ఇలాంటి ట్విస్ట్ ఉంటుందని నేను ఊహించలేదు. ఓ చిన్న అప్లికేషన్, నా స్క్రిప్ట్ కి సీన్ అతికినట్టు యాప్ట్ గా ఉంటుంది, ఉపయోగించుకోనా? ప్లీజ్ తమ్ముడు. థ్యాంక్స్ తమ్ముడు.